నమస్తే వెల్కమ్ టు రామ్రాజ్ లైబ్రరీ। ఈ వీడియోలో భాగంగా మనం 7వ తరగతి ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పోయెట్స్ ఆథర్స్ మొత్తాన్ని కూడా ఎక్సలెంట్ కోడింగ్ రూపంలో చూద్దాం। మనం ఇంతకు ముందే 3, 4, 5, 6 తరగతులకు సంబంధించి పోయెట్స్ ఆథర్స్కి కోడింగ్ రూపంలో వీడియోస్ చేసుకున్నాం। ఈ వీడియోలో 7వ తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పోయెట్స్ ఆథర్స్ గురించి చూద్దాం। మొదటి లెసన్ 3 క్వశ్చన్స్ ఎవరంటే ఆథర్ లియో టాల్స్టాయ్। 3 క్వశ్చన్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కోడ్ చూసుకోండి, 3 కదా, 3 లియోలో 3 లెటర్స్ ఉన్నాయి। లియో అనే వార్డులో కూడా ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 లెటర్స్ ఉన్నాయి। 3 క్వశ్చన్స్ 3 లెటర్స్। నెక్స్ట్ ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ రాసింది ఎవరంటే వసంత సూర్య। ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సంతకెళ్ళి చెప్పులు గిఫ్ట్ తెచ్చామని గుర్తుంచుకోండి। సంతకెళ్ళి ఏం తెచ్చాం? చెప్పల్స్, చెప్పులు గిఫ్ట్గా తీసుకొచ్చాం। 3 క్వశ్చన్స్ 3 లెటర్స్, గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ వసంత సూర్య। సంతకెళ్ళి ఏం గిఫ్ట్ తెచ్చాం? చెప్పులు, చెప్పల్స్। క్వాలిటీ జాన్ గాల్స్వర్తీ। ఎవరు? క్వాలిటీ అనే పాఠాన్ని జాన్ గాల్స్వర్తీ రచించడం జరిగింది। ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ వర్తీలో వర్త్ గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ మన జైలర్ సినిమాలో అంటాడు కదా, ఆ క్వాలిటీ చూస్తే మైండ్ బ్లోయింగ్, వర్త్ వర్మ వర్త్ అంటాడు కదా। అదేవిధంగా మన రామ్రాజ్ లైబ్రరీ కోడింగ్ క్లాసెస్ చూస్తే ఆ కోడింగ్ క్వాలిటీ చూస్తే వర్త్ వర్మ వర్త్, మైండ్ బ్లోయింగ్, క్వాలిటీ చూస్తే వర్త్ వర్మ వర్త్ అనేలా ఉంది, అలా గుర్తుపెట్టుకోవచ్చు। ట్రీస్ షిర్లే బార్, షిర్లే బార్। ట్రీస్ ఎప్పుడు కూడా బారుగా నాటాలి అని గుర్తుంచుకోండి। ట్రీస్ ఎప్పుడు కూడా ఒక వరుసలో బారుగా నాటాలి అని గుర్తుంచుకోవచ్చు। ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్ శారదా ద్వివేది, శారదా ద్వివేది। శారదా గారు ఎప్పుడు కూడా డి అంటే డి అంటది, డి అంటే డి అంటది। ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్ ద్వివేది, లేకపోతే అలా అయినా గుర్తుంచుకోవచ్చు, డిటెక్టివ్స్ ద్వివేది। శారదా గారు ఎప్పుడు కూడా డి అంటే డి అంటది। ద ఇన్వెన్షన్ ఆఫ్ విటా వోంక్ రోల్డ్ దాల్, ద ఇన్వెన్షన్ ఆఫ్ విటా వోంక్ రోల్డ్ దాల్। ఎలా గుర్తుంచుకుంటారంటే ఓన్ అంటే గెలవడం కదా, గెలిచాడు అంటారు కదా, గెలిచిన వారికి ఏమి ఇస్తారు? గోల్డ్ మెడల్ ఇస్తారు కదా, ఇక్కడ రోల్డ్ గోల్డ్ ఇచ్చారు గెలిచిన వారికి। ద ఇన్వెన్షన్ ఆఫ్ విటా వోంక్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఓన్, ఓన్ అంటే గెలవడం కదా, గెలిచిన వారికి గోల్డ్ మెడల్ ఇస్తారు కదా, ఇక్కడేమి ఇచ్చారు? రోల్డ్ గోల్డ్ ఇచ్చారు, రోల్డ్ దాల్। ఇలా గుర్తుంచుకోవచ్చు। నెక్స్ట్ పాఠం డాడ్ అండ్ ద క్యాట్ అండ్ ద ట్రీ, డాడ్ అండ్ ద క్యాట్ అండ్ ద ట్రీ రాసింది ఎవరంటే కిట్ వ్రైట్, కిట్ వ్రైట్। ఎలా గుర్తుంచుకుంటారంటే డాడ్ ఏది చెప్తే అదే రైట్, డాడ్ ఏది చెప్తే, మా నాన్నగారు ఏది చెప్తే అదే రైట్, అలా గుర్తుంచుకోవచ్చు। మన డాడ్ ఏది చెప్తే అదే రైట్। నెక్స్ట్ గార్డెన్ స్నేక్, గార్డెన్ స్నేక్ రాసింది ఎవరంటే మురియల్ ఎల్ సొన్నే, మురియల్ ఎల్ సొన్నే। గార్డెన్లో స్నేక్లు ఎక్కడ ఉంటాయి అంటే బొరియల్లో ఉంటాయి। మురియల్ని మీరు కాసేపు మనకు గుర్తుంచుకోవడం కోసం బొరియలు అని గుర్తుంచుకోండి। గార్డెన్లో స్నేక్లు ఎక్కడ ఉంటాయి అంటే బొరియల్లో ఉంటాయి, బొరియల్లో ఉంటాయి అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది మురియల్, మురియల్ ఎల్ సొన్నే। నెక్స్ట్ పాఠం మిడో సర్ప్రైజెస్, మిడో సర్ప్రైజెస్ ఎవరు రాశారు? లూయిస్ బ్రాండ్ ఫిలిప్స్, లూయిస్ బ్రాండ్ ఫిలిప్స్। ఎలా గుర్తుంచుకుంటారంటే బ్రాండ్ వస్తువులు ఎప్పుడూ కూడా ప్రైజ్ ఎక్కువగా ఉంటాయి, బ్రాండ్ వస్తువులు ఎప్పుడూ కూడా ప్రైజ్ ఎక్కువగా ఉంటాయి। ఎలా? మిడో సర్ప్రైజెస్, బ్రాండ్ అంటే లూయిస్ బ్రాండ్ ఫిలిప్స్। ఎలా గుర్తుంచుకున్నారు? బ్రాండ్ వస్తువులు ఎప్పుడు కూడా ప్రైజ్ ఎక్కువగా ఉంటాయి। నెక్స్ట్ బ్యూజీ వరల్డ్ ఫ్రాన్సిస్ గోర్మన్ రిజర్వ్, ఫర్ ఫ్రాన్సిస్ గోర్మన్ రిజర్వ్। మనం ఎవరైనా కొద్దిగా లేట్గా రిప్లై ఇచ్చినా ఏమన్నా చేసినా ఏమంటాం? ఏ బ్యూజీ మ్యాన్ అంటాం కదా, బ్యూజీ మ్యాన్। బ్యూజీ వరల్డ్లో బ్యూజీ, ఫ్రాన్సిస్ గోర్మన్ రిజర్వ్లో మ్యాన్। బ్యూజీ వరల్డ్ అనే పాఠాన్ని రచించింది ఫ్రాన్సిస్ గోర్మన్ రిజర్వ్। నెక్స్ట్ బ్రింగింగ్ అప్ కరీ, బ్రింగింగ్ అప్ కరీ ఎవరు రాశారంటే ధన్ గోపాల్ ముఖర్జీ, బ్రింగింగ్ అప్ కరీ ధన్ గోపాల్ ముఖర్జీ। కరీ ముఖరీ, కరీ ముఖరీ జీ, కరీ ముఖరీ జీ। బ్రింగింగ్ అప్ కరీ ధన్ గోపాల్ ముఖర్జీ। నెక్స్ట్ గోలు గ్రోసే నోస్, గోలు గ్రోసే నోస్ ఎవరు రాశారంటే రుడ్యార్డ్ కిప్లింగ్, రుడ్యార్డ్ కిప్లింగ్। మనకి జలుబు చేసింది అనుకోండి ఏం చేస్తాం? నోస్ని రుద్దుతూ ఉంటాం, నోస్ని
రుద్దుతూ ఉంటాం. ఇట్లా జలుబు చేసింది అనుకోండి, నోస్ని రుద్దుతూ ఉంటాం. రుద్యాడ్, నోస్ని రుద్యాడ్. నెక్స్ట్ చాందిని, జాకీర్ హుస్సేన్. చాందిని అనే పాఠాన్ని రాసింది జాకీర్ హుస్సేన్. మనకి ఇంతకుముందే 6th క్లాస్లో కూడా వచ్చాడు ఆయన. సన్ ఈ జాకీర్ హుస్సేన్ గారు తబలా విధ్వంసగారుడు కదా. ఈయన తబలా వాయిస్తే సూర్యుడు కూడా వచ్చి అని చెప్పుకున్నాం మనం అక్కడ కోడ్గా. ఇక్కడ సూర్యుడైనా మరి నేను రానా, జాకీర్ హుస్సేన్ తబలా వాయిస్తే ఆ తబలా చూడడానికి అని చంద్రుడు కూడా వచ్చాడు. చంద్రుడైనా తలవాల్చడా జాకీర్ హుస్సేన్కి, ఇలా గుర్తుంచుకోవచ్చు. సూర్యుడు ఒక్కడైనా, 6thలో అయితే సూర్యుడు కూడా సన్ జాకీర్ హుస్సేన్ తబలాని వాయించడం చూడడానికి వచ్చాడు. ఇక్కడ చంద్రుడు కూడా చాందిని జాకీర్ హుస్సేన్. తర్వాత ద బియర్ స్టోరీ యాక్సెల్ ముంతే. బియర్ స్టోరీ యాక్సెల్ ముంతే. మామూలుగా మనం ముంతలో కళ్ళు తాగుతారు అంటాం, ఇక్కడ ముంతలో బీరు తాగారని గుర్తుంచుకోవచ్చు. ముంతలో కళ్ళు తాగుతారు, మీరు ముంతలో బీరు తాగారని గుర్తుంచుకోవచ్చు. ఏ టైగర్ ఇన్ ద హౌస్, ఏ టైగర్ ఇన్ ద హౌస్. రస్కిన్ బాండ్, రస్కిన్ బాండ్. టైగర్ని హౌస్లో పెట్టుకోవడం పెద్ద రిస్క్. టైగర్ని హౌస్లో పెట్టుకోవడం పెద్ద రిస్కే కదా. రిస్క్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది టైగర్ ఇన్ ద హౌస్, రస్కిన్ బాండ్. నెక్స్ట్ అన్ ఏలియన్ హ్యాండ్, అన్ ఏలియన్ హ్యాండ్. జయంత్ నార్లికర్, జయంత్ నార్లికర్. ఎలా గుర్తుంచుకుంటారంటే హ్యాండ్లో నరాలు ఉంటాయి, హ్యాండ్లో నరాలు కనిపిస్తూ ఉంటాయి. హ్యాండ్లో ఏముంటాయంటే నరాలు ఉంటాయి. అన్ ఏలియన్ హ్యాండ్, జయంత్ నార్లికర్. ఒకసారి మొత్తం చూద్దాం క్విక్ రివిజన్గా. 3 questions లియో టాల్స్టాయ్. 3 కదా, లియోలో 3 letters ఉన్నాయి. ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్, వసంత సూర్య. సంతకెళ్ళి చెప్పులు గిఫ్ట్గా తెచ్చాం. జాన్ గాల్స్వర్తి, క్వాలిటీ. క్వాలిటీ చూస్తే వర్త్ వర్మ, వర్త్ అన్నట్టుంది. ట్రీస్ ఎప్పుడు బారుగా ఉండాలి. ఎక్స్పెక్ట్ డిటెక్టివ్ శారదా ద్వివేది. శారదా గారు డి అంటే డి అంటారు. ఇన్వెన్షన్ ఆఫ్ ఇటావోంక్, ఓన్. గెలిచిన వారికి రోల్డ్ గోల్డ్ ఇచ్చారు, గోల్డ్ మెడల్ ఇవ్వకుండా రోల్డ్ గోల్డ్ ఇచ్చారు. డాడ్ ఏది చెప్తే అదే రైట్. గార్డెన్లో స్నేకులు ఎక్కడ ఉంటాయి, బొరియల్లో ఉంటాయి. బొరియల్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది మురియల్ ఎల్ సున్నే. నెక్స్ట్ మిడో సర్ప్రైజెస్, లూయిస్ బ్రాండ్ ఫిలిప్స్. బ్రాండ్ వస్తువులు ఎప్పుడు కూడా ప్రైస్ ఎక్కువగా ఉంటాయి. బిజీ మ్యాన్. నెక్స్ట్ కరీ ముకరీ, కరీ ముకర్జీ. నోస్ని రుద్దాడు, నోస్ని రుద్దాడు. చంద్రుడు కూడా జాకీర్ హుస్సేన్ తబలను చూడడానికి వస్తాడు. బియర్ ఎక్కడ తాగుతున్నాడు, ముంతలో బీర్ తాగుతున్నాడు. టైగర్ని హౌస్లో పెట్టుకోవడం చాలా రిస్క్. అన్ ఏలియన్ హ్యాండ్, హ్యాండ్లో ఏముంటాయి, నరాలు ఉంటాయి. జయంత్ నార్లికర్. ఈ విధంగా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇక తర్వాత వీడియోస్లో 8th, 9th, 10th కూడా చేసుకుందాం. మీకు ఏ క్లాసెస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ముందుగా మన వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత నేను సబ్స్క్రైబ్ చేయండి. మీకు మనకి రామ్రాజ్ లైబ్రరీ యాప్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. యాప్లో 3rd నుంచి 9th వరకు మొత్తం కవి పరిచయాలు, పాఠాలు, ప్రక్రియలు మొదలైనవన్నీ కూడా ఏ విధంగా గుర్తుంచుకోవచ్చో తెలుగుకి సంబంధించి ఫ్రీ కంటెంట్లో మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. క్లాస్ వైజ్ యూట్యూబ్లో చూడడం ఇబ్బందిగా ఉంటే మీరు అక్కడికి డౌన్లోడ్ చేసుకుని వరుసనే క్లాస్ వైజ్ ఫ్రీ కంటెంట్లో అందుబాటులో ఉంది. తెలుగు మెథడాలజీ క్లాసెస్ మాత్రం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. 149 రూపాయలకి మేము మొత్తం తెలుగు మెథడాలజీ క్లాసెస్ మొత్తం సూపర్ కోడింగ్ రూపంలో చాలా తక్కువ వీడియోస్లో మీకు అందిస్తున్నాం. ఆ యాప్ పర్చేస్ చేసిన వారికి మేము ఫ్రీ మెటీరియల్ తర్వాత క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మన వాళ్ళందరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని వీడియోస్ చూడండి. జై హింద్.